హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నవరత్న కంపెనీ అయిన ఆయిల్ ఇండియా సంస్థ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 54 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 54 పోస్టులను ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 30వ తేదీ. ఈ ఆయిల్ ఇండియా నోటిఫికేషన్లో గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ చూసినట్టయితే ఈ గ్రేడ్ సి వేకెన్సీస్లో మొత్తం 10 పోస్టులు ఉన్నాయండి. ఒక్కొక్క పోస్ట్లో ఒక్కొక్క పోస్ట్ని చూసినట్టయితే సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ డ్రిల్లింగ్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. వాటి పే స్కేల్ చూసినట్టయితే 80,000 నుంచి 2,20,000 వరకు శాలరీ ఉందండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి కేటగిరీ వైజ్ ఇచ్చారండి. యూఆర్ కేటగిరీ వాళ్ళకి 32 ఇయర్స్ అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 37. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. మినిమం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఈ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ పోస్ట్ అండి. ఇందులో అకౌంట్స్ విభాగంలో ఉందండి. ఇంకో మేనేజర్ వేకెన్సీ వచ్చేసి ఇంటర్నల్ ఆడిట్ అండి. ఇందులో ఒక పోస్ట్ మాత్రమే ఉందండి. దీనికి పే స్కేల్ వచ్చేసి 80,000 నుంచి 2,20,000 వరకు ఉందండి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 39 ఇయర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీస్ ఈఎన్టీ విభాగంలో ఇందులో కూడా ఒక పోస్ట్ మాత్రమే ఖాళీ ఉందండి. ఈ వీడియోలో చూసినట్టయితే ప్రతి గ్రేడ్ సిలో ఉన్న పోస్ట్లో ఏవైతే ఉంటాయో వాటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారండి. నెక్స్ట్ చూసినట్టయితే గ్రేడ్ బిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ వేకెన్సీకి వచ్చేసి టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో వీళ్ళ పే స్కేల్ చూసినట్టయితే 60,000 నుంచి 1,80,000 వరకు ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 35 ఇయర్స్. ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండి వాళ్ళకి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చేసి దీనిలో 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళ పే స్కేల్ చూసినట్టయితే 60,000 నుంచి 1,80,000 వరకు ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి యూఆర్ కేటగిరీ వాళ్ళకి 32 అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 37. ఈ వేకెన్సీకి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సీనియర్ ఆఫీసర్ ఎలక్ట్రిక్ విభాగంలో వాళ్ళకి టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయండి. వీళ్ళ పే స్కేల్ చూసినట్టయితే 60,000 నుంచి 1,80,000 వరకు ఉందండి. ఏజ్ లిమిట్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి 27, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 30 అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 32. ఈ వేకెన్సీకి అప్లై చేసుకునే వాళ్ళకి డిగ్రీ ఉండాలంటే అది కూడా ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో మాత్రమే డిగ్రీ ఉండి మళ్ళీ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ విత్ మినిమం 65 మార్క్స్ కలిగి ఉంటే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూసినట్టయితే గ్రేడ్ బి వేకెన్సీస్ చూడొచ్చు మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ ఏ, ఇందులో ఫిజియోథెరపిస్ట్, కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ ఫిజియోథెరపిస్ట్లో ఒక వేకెన్సీ మాత్రమే ఉందని, కాన్ఫిడెన్షియల్ సెక్రటరీలో కూడా ఒకటే వేకెన్సీ ఉందండి. ఇలా పే స్కేల్ చూసినట్టయితే 50,000 నుంచి 1,60,000 ఉందండి. అండ్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే యూఆర్ కేటగిరీ వాళ్ళకి 32 అండ్ ఎస్టీ 45, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 45, ఓబీసీ వాళ్ళకి 43 ఉందండి. వీళ్ళు ఈ పోస్టులు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. మళ్ళీ ఫిజియోథెరపీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ 5 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 2 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ సెక్రటరియల్ ప్రాక్టీస్ ఆర్ మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్. అంటే ఈ 2 విభాగాల్లో 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే
ఎక్స్పీరియన్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పైన చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధానంలో ఉంది. సో కావాలంటే ఈ నోటిఫికేషన్ ఒకసారి చదవండి మీరు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years ఉంటుందండి అన్ని వేకెన్సీస్కి. స్పెషల్గా అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఇంత లేదండి. పైన నోటిఫికేషన్స్లో వేకెన్సీస్లో చూసాం కదా, ఒక్కొక్క వేకెన్సీకి ఇంత ఏజ్ లిమిట్ అని ఇచ్చారు. అండ్ దాంతోపాటు రిలాక్సేషన్ కూడా ఉందండి 5 years. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలవెన్సెస్ ఉన్నాయండి. పే స్కేల్తో పాటు అలవెన్సెస్ కూడా ఈ ఆయిల్ ఇండియా వాళ్ళు ఇస్తున్నారు మనకి. సో బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, కంపెనీ లీజ్డ్, సెల్ఫ్ లీజ్ అని, అండ్ మళ్ళా పిఎఫ్ అని, హౌస్ బిల్డింగ్ లోన్ అని, వెహికల్ లోన్ అని కూడా అట్లాంటివి ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఈ సంస్థలో కంపల్సరీగా జాబ్ నాకు రావాలి అని పట్టుదల మీకుంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి. మంచి పే స్కేల్ ఉంది, ఛాన్స్ని మిస్ చేసుకోకండి. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి SC, ST, PWBD, EWS, ఎక్స్ సర్వీస్ మెన్కి మినహాయింపు ఉందండి. ఎవరు ఈ కేటగిరీకి చెందినవారు ఎవరైనా కానీ ఫీజు పే చేయని అవసరం లేదు. అండ్ ఓన్లీ జనరల్ OBC కేటగిరీ వాళ్ళకి మాత్రమే 500 ఫీజు పే చేయాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 2 phases ఉందండి. ఫస్ట్ ఫేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ప్లస్ గ్రూప్ డిస్కషన్ ఉందండి. టోటల్ మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. ఏ వెయిటేజ్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో కూడా ఇక్కడ ఇచ్చిండ్రు, చూడండి ఒకసారి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయితే వెయిటేజ్ 85% తీసుకుంటున్నారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50% జనరల్ కేటగిరీ వాళ్ళకి, OBC, EWS, SC, ST వాళ్ళకి 40%, జనరల్, EWS, OBC వాళ్ళకి 50% తీసుకుంటున్నారు. అండ్ గ్రూప్ డిస్కషన్లో చూసినట్టయితే 30% వెయిటేజ్ తీసుకుంటున్నారు. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో మాత్రం 10% తీసుకుంటున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉందండి ఇందులో. అంటే డాక్యుమెంటేషన్, ఇంటర్వ్యూ అయిపోయాక ఫిజికల్ ఫిట్నెస్ చెక్ చేస్తున్నారు, వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి ఫస్ట్ హౌ టు అప్లై చూస్తాం. అంటే ఈ ఆయిల్ ఇండియా నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదండి, oilindia.com అని. .com ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఉంటుందండి, అది క్లిక్ చేయాలండి. ఆ నోటిఫికేషన్ వస్తుంది, అది మొత్తం ఒకసారి తరోగా చదవండి మీరు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 3 stages ఉన్నాయండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ ఇస్తే మనకు OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనం అందులో అప్లికేషన్ నెంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అవి ఉంటాయి, అవన్నీ ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. ఇందులో ఫోటోగ్రాఫ్ని ఇన్సర్ట్ చేయడం, సిగ్నేచర్ ఇవ్వడము, మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మీకు మెన్షన్ చేశారు ఆ సైజ్ అనేది 50 KB నుంచి 100 KBలో ఉంటే మాత్రమే అవి తీసుకుంటాయండి. ఫార్మాట్స్ ఉంటాయండి. సో అప్లై చేసే ముందు ఈ సర్టిఫికేట్స్ని ఇన్సర్ట్ చేసే ముందు సైజ్లో పెట్టుకోండి ఫస్ట్ ముందుగా, తర్వాత అప్లోడ్ చేయండి. ఇంకా ఎవరికైనా ఇందులో ఈ వీడియోలో ఇంకా డౌట్స్ అనిపిస్తే వాళ్ళు కంపల్సరీగా వెబ్సైట్స్కి వెళ్ళి, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ ఒకసారి తరోగా చదివి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.